మాధవపూర్ పడ్డారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానునికి రుక్మిణీదేవికి వివాహమైనటువంటి ప్రదేశంగా ఇది చెప్పబడుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతం నుండి శ్రీమద్ భాగవతం దశమ స్కంధం ఉంది. దాని యొక్క సారాంశంగా శ్రీల ప్రభుపాదులు రచించినటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను అనేటువంటి గ్రంథంలో రుక్మిణీ శ్రీకృష్ణుని యొక్క కళ్యాణాన్ని మనం చదువుదాం. ద్వారానికి అడ్డంగా ఎవరు కూర్చోలేడం, ఈ పక్కన కూర్చుంటారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చేవాళ్ళకి ఇబ్బంది లేకుండా. శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించుట అనేటువంటి సన్నివేశం మనకి 53వ అధ్యాయంగా 10వ స్కంధంలో ఉంది. పారాయణం చేద్దాం. రుక్మిణీదేవి సందేశాన్ని విన్న తర్వాత శ్రీకృష్ణుడు అతి ప్రసన్నుడై బ్రాహ్మణుని చేయిని పట్టుకొని పలుకుతూ, బ్రాహ్మణ, రుక్మిణి నన్ను వివాహం చేసుకోవడానికి ఆతృతతో ఉన్నదని విని సంతోషించాను. ఎందుకంటే నేను కూడా ఆమెను పరిణయమాడడానికి ఉత్సాహంతో ఉన్నాను. నా మనసు సర్వదా భీష్మకుని పుత్రిక తలంపులోనే నిండి ఉంటుంది. ఆమెనే తలచిన కారణంగా నాకు కొన్నిసార్లు రాత్రి నిద్ర పట్టలేదు. నా ఎడ శత్రుత్వముచే ఆమె సోదరుడు శిశుపాలునితో ఆమె వివాహాన్ని నిశ్చయించాడని నాకు తెలుసు. కనుక ఈ రాజులందరికీ మంచి గుణపాఠం చెప్పడానికి నేను నిర్ణయించుకున్నాను. దారువును మదించి అగ్నిని పొందిన చందముగా దానవ రాజకుమారులందరినీ మదించి వారి మధ్య నుండి అగ్ని వంటి రుక్మిణిని నేను తీసుకుని వస్తాను అని చెప్పాను. రుక్మిణీదేవి వివాహ లగ్నమాల గురించి తెలుసుకోగానే శ్రీకృష్ణుడు శీఘ్రమే బయలుదేరాడు. గుర్రాలను రథానికి పొంచమని దారువునికి ఉపదేశించి అతడు విదర్భ రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ ఆజ్ఞను వినగానే సారథి 4 ప్రత్యేకమైన అశ్వాలను తీసుకొచ్చాడు. వాటి వర్ణన పేర్లు పద్మపురాణంలో ఇవ్వబడ్డాయి. ఆ గుర్రాల పేర్లు చెప్తున్నాయి. వాటిలో మొదటిది శైభ్యము, అది ఆకుపచ్చ రంగులో ఉంది. రెండవది సుగ్రీవం, అది మంచు వర్ణంలో ఉంది. మూడవది మేఘపుష్పం, అది నవనీరద వర్ణంలో ఉన్నది. ఇక చివరిదైన బలాహకం బూడిద రంగులో ఉంది. నవనీరద వర్ణం అంటే నవనీరదం, నీరదం, నీరద అంటే మేఘం అని అర్థం. అంటే నూతన మేఘం వర్ణంలో ఉంది. ఇక చివరిదైన బలాహకము బూడిద రంగులో ఉన్నది. ఈ అశ్వాలు పోల్చబడిన రథము ప్రయాణమునకు సిద్ధము కాగానే శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని కూడా అధిరోహింపజేసి తన ప్రక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. ద్వారక నుండి బయలుదేరిన వారు ఒక్క రాత్రిలోనే విదర్భకు చేరుకున్నారు. ద్వారకా నగరం పడమర వైపున ఉండగా విదర్భ ఉత్తర దిక్కుగా నెలకొని ఉన్నది. రెండింటి మధ్య చాలా దూరం ఉన్నప్పటికీ అశ్వములు శీఘ్రగతిని ప్రయాణించినందున కుండినపురానికి ఒక రాత్రిలోనే లేదా 12 గంటల్లోనే చేరుకున్నారు. తన కుమార్తెను శిశుపాలునికి ఇవ్వడం భీష్మకునికి ఏమాత్రం ఇష్టం లేదు. భీష్మకుడు అంటే ఎవరు? రుక్మిణి తండ్రి. అయినా పెద్ద కుమారుని ఎడగల అనురాగం వలననే అతడు ఆ వివాహానికి ఒప్పుకున్నాడు. ఎవరు పెద్ద కుమారుడు? రుక్మిణి. ఆ పెద్ద కుమారుడే వివాహానికి అన్ని సంప్రదింపులు తెలిపాడు. రాజు తన కర్తవ్యముగా వివాహ ఉత్సవానికి నగరాన్ని ముస్తాబు చేయించాడు. వివాహాన్ని జయప్రదం చేయడానికి అతడు ఏకాగ్ర చిత్తంతో పనిచేశాడు. వీధులలో నీళ్లు చల్లారు. నగరమును చక్కగా శుభ్రపరిచారు. మన దేశము ఉష్ణమండలంలో ఉన్నది కాబట్టి వాతావరణం ఎప్పుడు పొడిగా ఉంటుంది. అందువలన ఎప్పుడు ధూళి ధూళి రహదారులపై నిండి ఉంటుంది. అందుకే కనీసం రోజుకు ఒకసారి కలకత్తా వంటి పెద్ద నగరాల్లో రోజుకు 2 సార్లు నీళ్లు చల్లవలసి ఉంటుంది. రూపంలో చెప్తున్నారు. ఇందులో కలకత్తా ఎలా వచ్చిందనుకో. కుండిన నగర రహదారులలో ధ్వజ పతాకాలు ఏర్పాటు చేయబడ్డాయి. కూడలి ప్రాంతాలలో ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. నగరమంతా చక్కగా అలంకరింపబడింది. నిర్మల వస్త్రాలను ధరించి చందనమును అలుగుకొని ముత్యాల హారాలను పూమాలను ధరించిన స్త్రీ పురుషుల కారణంగా నగర శోభ ఇనుమడించింది. సర్వత్రా ధూపం వెలిగించబడింది. అగరు సుగంధం గాలిలో నిండింది. పురోహితులకు బ్రాహ్మణులకు కడుపు నిండా భోజనం పెట్టారు. వారికి తగినంత ధనమును ఇచ్చి గోదానం చేశారు. అప్పుడు వారు వేదమంత్రోచ్చారణ చేశారు. రాకుమార్తె రుక్మిణి అసాధారణ సౌందర్యవతి. ఆమె శుచి అయి ఉన్నది. అందమైన దంతపంక్తిని కలిగి ఉన్నది. ఆమె నడుముకు మంగళప్రదమైన త్రాడులు కట్టారు. నానా రకాలైన ఆభరణాలను ధరించిన ఆమె నూతన పట్టు వస్త్ర ద్వయాన్ని కట్టుకుంది. ఆమె రక్షణము కొరకు బ్రాహ్మణోత్తములు యజుర్వేద మంత్రాలను పఠించారు. తర్వాత వారు అథర్వ వేద మంత్రాలను కూడా పఠించి గ్రహశాంతి కొరకు యజ్ఞమును నిర్వహించారు.
అటువంటి ఉత్సవాలను నిర్వహించినప్పుడు బ్రాహ్మణులతో పురోహితులతో ఏ విధముగా వ్యవహరించాలో భీష్మకునికి చాలా అనుభవం ఉన్నది. పెద్ద మొత్తంలో బంగారమును వెండిని బెల్లము కలిపిన తిలలుంటే నువ్వులు వస్త్రాభరణాలతో అలంకరింపబడిన గోవులను ఒసగి అతడు బ్రాహ్మణులను విశేషముగా సత్కరించాడు. శిశుపాలుని తండ్రి తమఘోషుడు కూడా తన కుమారుని శుభం కొరకు సమస్త అనుష్ఠానాలను నిర్వహింపజేశాడు. అధర్మవర్తనులైన పౌరులను అణచడంలో గల మహోన్నత సామర్థ్యం వలననే శిశుపాలుని తండ్రి తమఘోషుడని ప్రసిద్ధి చెందాడు. అధర్మవర్తులైన పౌరులను అణచడంలో గల మహోన్నత సామర్థ్యం వలన శిశుపాలుని తండ్రి తమఘోషుడని ప్రసిద్ధి చెందాడు. తమ అంటే అణచడమని, ఘోష అంటే కీర్తి అని అర్థం. ఆ విధంగా ప్రజలను నియంత్రించడంలో అతడు ప్రసిద్ధి చెందాడు. వివాహాన్ని పాడు చేయడానికి శ్రీకృష్ణుడు వస్తే తన సేనాబలముతో అతన్ని నిక్కముగా అణిచివేస్తానని తమఘోషుడు భావించాడు. అందుకే నానా రకాలైన మంగళకర కార్యాలను చేసిన తరువాత అతడు తన సేనలను సమకూర్చుకున్నాడు. బంగారు హారాలతో అలంకరింపబడిన పలు ఏనుగులను, అదేవిధముగా అలంకృతమైన పలు రథాలను, గుర్రాలను అతడు వెంట తీసుకున్నాడు. సుతినితోనూ ఇతర బంధువులతోనూ కుండిన నగరానికి బయలుదేరిన తమఘోషుడు శిశుపాలునికి వివాహం చేయడానికి కాకుండా ముఖ్యంగా యుద్ధానికి వెళుతున్నట్లు కనిపించింది. తమఘోషుడు అతని బృందం వస్తున్నారని తెలుసుకోగానే భీష్మకుడు పురము వెలుపలికి వచ్చి ఎదురేగి వారికి స్వాగతం ఇచ్చాడు. పురద్వారం వెలుపల ఉన్నటువంటి ఉద్యానవనంలో అతిథులు ఉండడానికి ఏర్పాట్లు జరిగాయి. వైదిక వివాహ పద్ధతిలో వధువు తండ్రి వరుడి పక్షం వారికి స్వాగతం చెప్పి వివాహ కార్యం పూర్తయ్యేంత వరకు 2-3 రోజులు చక్కని విడిదిని ఏర్పాటు చేస్తాడు. అందుకే విడిదిని అని చెప్పంటారు. తమఘోషుని వెంట అనేక వేల మంది ఉన్నారు. వారిలో జరాసంధుడు, దంతవకుడు, అందరూ తమఘోషుని యొక్క అనుచరుడు మాట్లాడారు. ఎవరు వీళ్ళు? జరాసంధుడు, దంతవక్రుడు, విధూరథుడు, పౌండ్రకుడు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. రుక్మిణికి శ్రీకృష్ణుడితోనే వివాహం జరగవలసి ఉండేనన్నది బహిరంగ రహస్యమే. కానీ రుక్మిణి సోదరుడు రుక్మి ఆమె వివాహాన్ని శిశుపాలునితో ఏర్పాటు చేశాడు. రుక్మిణి కృష్ణుని చెంతకు దూతను పంపినదని కూడా గుసగుసలు వచ్చాయి. అందుకే శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించి కల్లోలాన్ని కలుగజేస్తాడని సైనికులు ఊహించారు. వారికి భయం కలిగినప్పటికీ కన్యను ఎత్తుకుపోకుండా ఆపడానికి కృష్ణుడితో గట్టి యుద్ధమే చేయడానికి సిద్ధపడ్డారు. కేవలం బ్రాహ్మణుని కూడి శ్రీకృష్ణుడు కుండినపురానికి వెళ్ళాడని, అక్కడ శిశుపాలుడు పెద్ద సేనాబలంతో వచ్చి ఉన్నాడని బలరాముడికి తెలిసింది. వారంతా కృష్ణుడిపై దాడి చేస్తారని అతడు ఊహించాడు. అందుకే తన సోదరుని పట్ల గల అనురాగంతో అతడు గజ, అశ్వరథ, బలాది దళాలతో కూడిన పెద్ద సైన్యాన్ని తీసుకుని కుండిన నగరానికి చేరుకున్నాడు. ఈలోగా ప్రాసాదం లోపల రుక్మిణి కృష్ణుని రాకపై ఎదురు చూడసాగింది. కానీ ఆ దేవదేవుడు కానీ తన సందేశాన్ని తీసుకుని వెళ్ళిన బ్రాహ్మణుడు కానీ రాకపోయేసరికి ఆమె చిత్తాపూర్ణురాలై తానెంత మందభాగ్యురాలనో అని తలచసాగింది. ఈ రాత్రి గడవగానే నా వివాహం జరగనున్నది. అయినా బ్రాహ్మణుడు కానీ శ్యామసుందరుడు కానీ రాలేదు. దీనికి కారణం ఏమిటో నాకు తెలియదు అని ఆమె ఆలోచించసాగింది. ఆశ సన్నగిల్లగా ఆమె శ్రీకృష్ణుడు అసంతుష్టుడై తన ప్రస్తావనను తులసిపుచ్చి ఉండవచ్చునని, తత్ఫలితముగా బ్రాహ్మణుడు నిరాశతో వెనుకకు తిరిగి రాకుండానని తలచింది. వారి ఆలస్యానికి ఎన్నో కారణాలను ఆలోచిస్తున్నప్పటికీ వారిద్దరూ ఏ క్షణమైనా రావచ్చునని ఆమె ఆశించింది. బ్రహ్మ, శివుడు, దుర్గాదేవి అసంతుష్టులై ఉండవచ్చునని కూడా రుక్మిణీదేవి తలచింది. సముచితముగా అర్చించనప్పుడు దేవతలు క్రుద్ధులవుతారని సాధారణంగా చెప్పబడుతుంది. అంటే సరిగ్గా పూజ కూడా దేవతల కోపం వస్తుంది. ఉదాహరణకు బృందావన వాసులు తనను అర్చించలేదని తెలిసినప్పుడు ఇంద్రుడు క్రుద్ధుడై వారిని దండించాలని భావించాడు. తాను శివుని కానీ బ్రహ్మను కానీ చక్కగా పూజించలేదు కనుక వారు క్రుద్ధులై తన ప్రణాళికను భగ్నము చేసి ఉండవచ్చునని రుక్మిణి తలచింది. శివపత్ని అయిన దుర్గాదేవి కూడా తన భర్త పక్షమునే చేరి ఉండవచ్చునని ఆమె భావించింది. శివుడు రుద్రుడని కూడా తెలియబడతాడు కనుక అతని భార్య రుద్రాణి అయింది. అన్యులకు కష్టములను కలుగజేసే వారిని నిరంతరం రోధింపజేసే వారిని రుద్రుడు, రుద్రాణి అనే నామాలు సూచిస్తాయి. ఒకటి పేర్లు ఏమిటంటే అన్యులకు కష్టములను కలుగజేసి వారిని నిరంతరము రోధింపజేసేవారు అని రుద్రుడు, రుద్రాణి అనే నామాలు సూచిస్తాయి. దుర్గాదేవి హిమవంతుని పుత్రిక గిరిజ అని కూడా పిలువబడుతుంది. హిమాలయములు అతి చల్లగాను కఠినముగాను ఉంటాయి. కృష్ణుని చూడగోరే ఆతృతతో ఆ కన్య వివిధ దేవతల గురించి ఈ రీతిగా ఆలోచించసాగింది. ఎవరు? రుక్మిణి. శ్రీకృష్ణుని తమ భర్తగా పొందడానికి గోపికలు కాత్యాయని దేవిని అర్చించారు. అట్లే రుక్మిణి ఏవో భౌతిక లాభాల కొరకు గాక కృష్ణుని దృష్టి అనే వివిధ దేవతల గురించి ఆలోచించసాగింది. కృష్ణానుగ్రహాన్ని పొందడానికి దేవతలను ప్రార్థించడం అవిధిపూర్వకము కావద్దు. అయినా రుక్మిణీదేవి కృష్ణతలంపులోనే పూర్తిగా లగ్నమైంది. గోవిందుడు రావడానికి ఇంకా సమయం దాటిపోలేదని తలుస్తూ తాను సమాధానపరుచుకున్నాను. తన ఆశ అడియాశ అవుతుందేమోనని రుక్మిణి భావించింది.
తన మనస్సును ఎవరికీ చెప్పుకోకుండా ఆమె ఎవరికంటా పడకుండా కన్నీరు కార్చింది. కన్నీరు ఉధృతమయ్యేసరికి ఆమె నిస్సహాయురాలై కళ్ళు మూసుకుంది. ఆ విధంగా రుక్మిణి లోతుగా ఆలోచించే సమయంలో ఆమె వివిధాంగాలలో శుభసూచకములు పొడసూపాయి. ఆమె ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ మూలుగు అదిరాయి. ఈ దేహంగాలు అదిరినప్పుడు ఏదో లాభకరమైనది జరగబోతున్నదని ఆ శకునాలు సూచిస్తాయి. చింతాపూర్ణురాలై ఉన్న రుక్మిణి అప్పుడే బ్రాహ్మణ దూతను చూసింది. సకల జీవులైందని పరమాత్ముడైన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి చింతను అర్థం చేసుకున్నాడు. అందుకే తాను వచ్చానన్న సంగతి ఆమెకు తెలియడానికి బ్రాహ్మణుని ప్రాసాదంలోకి పంపాడు. బ్రాహ్మణుని చూడగానే ఆమె తన దేహంలో పొడసూపిన శుభసూచికలను అర్థం చేసుకుని అతి ప్రసన్నురాలైంది. కృష్ణుడు వచ్చాడా అని ఆమె నవ్వుతూ ప్రశ్నించింది. యదునందనుడైన శ్రీకృష్ణుడు వచ్చాడని సమాధానం చెప్పిన బ్రాహ్మణుడు ఆమెను తప్పక అపహరిస్తానని అతడు చేసిన వాగ్దానాన్ని తెలిపి ధైర్యం చెప్పాడు. బ్రాహ్మణుని సందేశము చే పరమానందము చెందిన రుక్మిణి అతనికి తనకున్నదంతా దానమివ్వాలని కోరింది. అయినా తగిన కానుకను కాననిదై అంటే కనిపించక, ఇవ్వడానికి తగిన కానుక కనిపించక ఆమె కేవలం గౌరవముతో వందనము చేసింది. ఉన్నతుడైన వ్యక్తికి వందనము చేయడంలోని ప్రాధాన్యం ఏమిటంటే, వందనము చేసే వ్యక్తి గౌరవనీయుడైన వ్యక్తికి కృతజ్ఞుడై ఉన్నాడని అర్థం. అనగా తాను బ్రాహ్మణునికి నిత్య కృతజ్ఞురాలై ఉండగలని రుక్మిణీదేవి సూచించింది. లక్ష్మీ కటాక్షాన్ని పడసిన ఎవడైనా నిస్సందేహముగా సర్వదా భౌతిక సంపత్తులతో సుఖీ ఉండగలరు. ఈ బ్రాహ్మణుడు కూడా అదే అనుగ్రహాన్ని పొందాడు. కృష్ణ బలరాములు వచ్చారని వినగానే భీష్ముడు తన కుమార్తె వివాహాన్ని చూడడానికి వారిని ఆహ్వానించాడు. వెంటనే తన సేనలతో పాటు వారికి తోటలో చక్కని ఏర్పాటు చేశాడు. వైదిక మర్యాద ప్రకారం అతడు కృష్ణ బలరాములకు మధుపరకములను, నూతన వస్త్రములను సమర్పించాడు. కృష్ణ బలరాములకు, జరాసంధులకే కాకుండా ఇతర రాజులు, రాకుమారులకు కూడా భీష్ముడు వారి వీర్య బల వయోవిత్తములకు తగినట్లుగా సత్కారం చేశాడు. వీర్య బల వయోవిత్తములకు అంటే వారి యొక్క వీరత్వానికి తగినట్టుగా, వారి యొక్క సైన్య బలానికి తగినట్టుగా, వారి యొక్క వయసులకు తగినట్టుగా, వారి సంపదలకు తగినట్టుగా సత్కారం చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి. అంటే ఏ విధంగా అవతల వారిని సత్కరించాలంటే వారి వీరత్వాన్ని, వారి వద్ద ఉన్న బలగాన్ని, వారి యొక్క వయస్సును, వారి దగ్గర ఉన్నటువంటి సంపదలకు తగినట్టుగా సత్కారం చేశారు. ఆశ్చర్యముతోనూ ఆతృతతోనూ కుండిన పురవాసుల కృష్ణ బలరాములను చూడడానికి వచ్చి వారి సౌందర్య సుధను పానము చేశారు. సుధ అంటే అమృతం అర్థం. అశ్రుపూర్ణ నయనాలతో వారు సోదరులిద్దరికీ మౌనముగా వందనములు సమర్పించారు. శ్రీకృష్ణుడే రుక్మిణికి తగిన వరుడని తలచి వారు అతి ప్రసన్నులయ్యారు. శ్రీకృష్ణుని రుక్మిణిని జతకూర్చాలని ఉత్సాహపడుతూ వారు దేవదేవుని ప్రార్థిస్తూ, దేవా, మేము చేసిన పుణ్యాలతో నీవు సంతుష్టుడవైతే మా ఎడ కరుణ గలవాడవై ఈ రుక్మిణిని చేపట్టిదేవుగాక అని అన్నారు. రుక్మిణి అత్యంత ప్రసిద్ధురాలైన రాకుమార్తె అని పురజనులు అందరూ ఆమె పట్ల ప్రేమతో శుభము కలగాలని ప్రార్థించినట్లు కనిపిస్తున్నది. ఈలోగా రుక్మిణి చక్కగా అలంకరించుకుని భటులచే రక్షితయ్యి అంబికాలయమునకు వెళ్ళడానికై అంతఃపురం నుండి బయటకు వచ్చింది. అంబికాలయం అంటే దుర్గాదేవి. ఆలయాలలో దేవతార్చనము వైదిక సంస్కృతి ఆరంభం నుండి అమలులో ఉన్నది. భగవద్గీతలో వేదవాదులతలనే వర్గము వారి గురించి వర్ణించబడింది. వారు వేదానుష్ఠానములనే విశ్వసిస్తారు కానీ దేవాలయంలోని అర్చనలు కాదు. రుక్మిణీ కృష్ణుల వివాహం 5000 సంవత్సరముల క్రిందటే జరిగినప్పటికీ ఆలయాలలో పూజల కొరకు అప్పటికీ ఏర్పాట్లు ఉన్నవనే విషయాన్ని అటువంటి మూర్ఖజనులు గమనించారు. యాంతిదేవ వ్రతాదేవాన్ అనగా దేవతా కన్యలు దేవతల లోకాలనే పొందుతారు అని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. దేవతార్చనము చేసేవారు ప్రత్యక్షముగా భగవంతుని అర్చించేవారు పలువురు ఉంటారు. దేవతార్చనము ముఖ్యముగా బ్రహ్మకు, శివునికి, గణేశునికి, సూర్యునికి, దుర్గాదేవికి మాత్రమే జరుగుతుంది. రాజవంశీయులు కూడా శివపార్వతులను పూజిస్తారు. నీచ వర్గంలో వారు ఇతర అల్పదేవతలను పూజిస్తారు. ఇక బ్రాహ్మణులు, వైష్ణవులు కేవలం విష్ణువుని ఆరాధిస్తారు. భగవద్గీతలో దేవతారాధనను నిందించబడినదే కానీ నిషేధింపబడదు. చూడండి, భగవద్గీతలో దేవతారాధనను నిందించబడిందే కానీ నిషేధింపబడదు. అల్పజ్ఞులు ఏదో భౌతిక లాభం కొరకు దేవతలను పూజిస్తారని దానిలో స్పష్టంగా తెలుపబడింది. ఇంకొక ప్రక్క సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయినప్పటికీ ఆలయంలో తమ కులదేవత అర్చనము జరుగుతున్నందున అక్కడికి వెళ్ళింది. చిత్తములో శ్రీకృష్ణ పాదారవిందములనే సకలము తలుస్తూ రుక్మిణి దుర్గాదేవి ఆలయం వైపునకు వెళ్ళిందని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. కనుక రుక్మిణి సాధారణ వ్యక్తికి ఉండే ఉద్దేశ్యముతో గాక కేవలము కృష్ణునే లక్ష్యముగా కలిగి ఆలయానికి వెళ్ళింది. సాధారణ వ్యక్తి ఏదో భౌతిక లాభాలను అర్థించడానికి గుడికి వెళ్తారు. ఆలయానికి వెళుతున్న రుక్మిణి మౌనంగాను గంభీరముగాను ఉన్నది. తల్లి, సఖీజనము ఆమె ప్రక్కగా ఉన్నారు.
బ్రాహ్మణ భక్తులు మధ్యలో ఉన్నారు. వారి చుట్టూరా భటులు ఉన్నారు. వధువు దేవాలయంలోకి వెళ్ళడం ఇప్పటికీ ఆచారంలో ఉన్నది. అప్పుడు నానా రకాలైన వాద్యములు మ్రోగించబడినాయి. శంఖములు, ప్రణవానకములు, వివిధ పరిమాణములు కలిగిన కొమ్ములు, తూర్యములు, బేరులు మ్రోగించబడగా వాటి సంఘటిత ధ్వని మంగళమయమే గాక మధురముగా వినిపించింది. వేల కొలది బ్రాహ్మణ భక్తులు చక్కని వస్త్రాభరణ భూషితులై అక్కడ నిలిచారు. శివపార్వతులను పూజించడంలో రుక్మిణికి తోడ్పడడానికి వారంతా మాల్య చెందిన వస్త్రాభరణాది కానుకలను పట్టుకుని ఉన్నారు. వారిలో కొందరు వృద్ధవనితలకు శివపార్వతుల స్తోత్రములు బాగా తెలుసు. ఆ విధంగా వారు రుక్మిణీయాదులతో కలిసి దేవతాస్తుతిని చేశారు. రుక్మిణీదేవి అప్పుడు భవానికి ప్రణమిల్లి స్థుతిస్తూ, దుర్గాదేవి, నీకు నీ సంతానములకు నేను నమస్కరిస్తున్నాను అని అన్నారు. దుర్గాదేవికి 4 సంతానం. వారిలో 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వారే గణేశుడు, కార్తికేయుడు. వీరందరూ దేవీ దేవతలే. దుర్గాదేవి ఎల్లప్పుడూ సంతాన సహితముగా అర్చింపబడుతుంది కనుక రుక్మిణి ఆమెను ఆ విధముగానే స్తుతించింది. అయినా ఆమె చేసిన స్థుతి ఎంతో విశేషమైనది. సాధారణ జనులు ధనము, యశస్సు, లాభము, బలము వంటి వాటి కొరకు దుర్గాదేవిని పూజిస్తారు. కానీ రుక్మిణి శ్రీకృష్ణునే పతిగా పొందకోరి ఆ వరమును ఇవ్వమని ఆమె ప్రార్థించింది. రుక్మిణి కేవలం శ్రీకృష్ణునే కోరుకున్నది కనుక ఆమె చేసిన దేవతార్చనము నిందనీయము కాదు. రుక్మిణి నానా రకాలైన పూజా సామగ్రితో దేవిని అర్చించింది. జలము, దీపావళులు, ధూపము, వస్త్రములు, పూమాలలు, నేతిగారెలు, బూరెలు వంటి అపూపములు అంటే అప్పములు వాటిని ఆమె సమర్పించింది. ఫలములు, చెరుకు రసము, తాంబూలమును కూడా ఆమె వసగింది. ముత్తైదువులకు బ్రాహ్మణ భక్తుల నిర్దేశము మేరకు ఆమె విధిపూర్వకముగా దేవతలను పిలిచింది. పూజా కార్యక్రమం తరువాత బ్రాహ్మణ వండితలు వధువులకు ప్రసాదమును పెట్టారు. ఆమె దానిని ఆదరంతో తిన్నది. తరువాత ఆమె వారికి, దేవికి నమస్కరించింది. తర్వాత రుక్మిణి రత్నాంగుళి యొక్క సుశోభితమగు తన కరముతో చెలికెత్తి చేతిని పట్టుకుని అందరితో కలిసి ఆలయము బయటకు వచ్చింది. వివాహానికై కుంగిర నగరానికి వచ్చిన రాకుమారులు, అతిథులు రుక్మిణిని చూడడానికి ఆలయం వెలుపల గుమిగూడారు. ముఖ్యంగా రాకుమారులు రుక్మిణి తమకు పత్ని అవుతుందని ఆశించారు కనుక ఆమెను చూడడానికి ఆతృతపడ్డారు. రుక్మిణిని చూసి చకితులై వారందరూ మహావీరులైన రాకుమారులందరినీ మోహింపజేయడానికే సృష్టికర్త ఆమెను ప్రత్యేకముగా తయారు చేశాడని తలచారు. సన్నని నడుమ కలిగిన ఆమె సుకుమారముగా ఉన్నది. ఆమె ఎత్తైన పిరుదులు రత్నఖచిత మేఘములతో అలంకరించబడి ఉన్నాయి. ఎర్రని పెరిమలు కలిగిన ఆమె ముఖశోభ వృద్ధిగా వేలాడేడి ముంగురములతోనూ కుండలములతోనూ ఇనుబడించింది. కవుల వర్ణనను అనుసరించి చిత్రకారుడు గీసిన చక్కని చిత్రములే రుక్మిణీదేవి దేహకాంతి, సౌందర్యము గోచరించాయి. ఆమె స్థనములు ఉన్నతముగా ఉన్నాయి. ఆమె 13-14 ఏళ్ల వయసు కలిగిన యవ్వనవతి అయినట్లు అవి సూచించాయి. ఆమె సౌందర్యము ప్రత్యేకముగా శ్రీకృష్ణుని ఆకర్షించడానికి ఉద్దేశింపబడింది. రాకుమారుడు తన సౌందర్యాన్ని తేరిపారా చూసినప్పటికీ ఆమె ఏమాత్రము గర్వించలేదు. ఆమె కన్నులు చంచలముగా కదలసాగాయి. కొద్దిగా నవ్వినప్పుడు ఆమె మల్లె మొగ్గల వంటి దంతాలు సుందరముగా గోచరించాయి. ఏ క్షణమైనా శ్రీకృష్ణుడు వచ్చి తనను తీసుకుని పోతాడని ఊహిస్తూ ఆమె నెమ్మదిగా నడవసాగింది. ఆమె కలహంస వలె నడిచినప్పుడు కాలి గజ్జలు మందముగా మ్రోగసాగాయి. వీరులైన రాజకుమారులు రుక్మిణీదేవి సౌందర్యానికి పరవశించిన వారై దాదాపు స్పృహ తప్పి తమ గజాస్వములను పై నుండి పడిపోయారు. వీరులైన రాకుమారులు రుక్మిణీదేవి సౌందర్యానికి పరవశించిన వారై దాదాపు స్పృహ తప్పి తమ గజాస్వములను పై నుండి పడిపోయారు. కామపూర్ణులై వారు తమ సౌందర్యాన్ని ఆమె సౌందర్యము చే సరిపోల్చుకొనుచు ఆమెతో పాణిగ్రహణానికి వ్యర్థంగా ఆశపడ్డారు. అయినా రుక్మిణి వారిలో ఎవరిని ఇష్టపడలేదు. కృష్ణుడు వచ్చి తనను అపహరించాలని ఆమె హృదయంలో ఆశిస్తున్నాడు. ఎడమ చేతితో తన అంగుళీయకాన్ని సవరించుకుంటూ ఆమె రాకుమారుల వంక చూసి వారిలో శ్రీకృష్ణుడు నిలబడి ఉండడం హఠాత్తుగా కనిపించింది. రుక్మిణి అంతకు పూర్వమెన్నడూ శ్రీకృష్ణుని చూడలేదు. అయినా నిరంతరము అతనిని తలచే కారణంగా రాకుమారుల మధ్యలో ఉన్న దేవదేవుని గుర్తించడం ఆమెకు ఏమాత్రము కష్టం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు రాకుమారులను ఏమాత్రము పట్టించుకోక వెంటనే రుక్మిణి చేయి పట్టుకుని గరుడ ధ్వజాంకితమైన తన రథములోని అధిరోహింపజేశాడు. తరువాత అతడు నక్కల మధ్యనున్న జింకను సింహము హరించిన విధముగా రుక్మిణిని చేపట్టిన వాడై నిర్భయముగా రథముపై నెమ్మదిగా వెళ్ళసాగాడు.
ఇంతలో బలరాముడు యుధసేనతో రంగప్రవేశం చేశాడు. కృష్ణునిచే పలుమార్లు పరాజితుడైనట్టు జరాసంధుడు అప్పుడు గర్జిస్తూ, ఇదేమిటి, ఎటువంటి ప్రతిఘటన లేకుండానే శ్రీకృష్ణుడు రుక్మిణిని మన నుండి అపహరించాడు. ధనుర్బాణాలతో మనము గొప్ప వీరుడు అవడం వలన ప్రయోజనం ఏమున్నది? రాకుమారులారా, ఒక్కసారి చూడండి, మన యశస్సు నశించింది. సింహపు సొమ్మును అతడు నక్కలాగా ఎత్తుకుని పోతున్నాడు అన్నాడు. శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించుట అను దశమ స్కందములోనే 53వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించినందుకు జరాసంధాది రాజులు అతని పట్ల క్రుద్ధులయ్యారు. రుక్మిణి సౌందర్యములకు చకితులై గజాశ్వములపై నుండి క్రింద పడినను వారందరూ ఇప్పుడు తిరిగి లేచి కవచాలను ధరించారు. విల్లంబులను చేపట్టి వారికి రథాలు, గుర్రాలు, ఏనుగులపై కృష్ణుని వెంబడించారు. వారి గతిని నిరోధించడానికి యాదవ సేన వారికి ఎదురుగా నిలిచింది. దానితో 2 సేనల నడుమ పోరు మొదలైంది. కృష్ణుని విరోధించే జరాసంధాది రాజులందరూ గొప్ప అస్త్ర నిపుణులు. వారందరూ మేఘమును పర్వతముపై వర్షమును కురిపించినట్లు యాదవ సైన్యముపై శరవర్షమును కురిపించారు. పర్వత శిఖరముపై గుమిగుడిన మేఘాలు ఇక ఏమాత్రము కదలడానికి వీలుగాక వీరెక్కడా లేనంత తీవ్రముగా అక్కడ వర్షాన్ని కురిపిస్తాయి. విరోధి రాజులందరూ శ్రీకృష్ణుని ఓడించి రుక్మిణిని అతని బంధనము నుండి విడిపించుకోవాలని కృత నిశ్చయులై సాధ్యమైనంత తీవ్రముగా యుద్ధం చేశారు. కృష్ణుని ప్రక్కనే ఆసీనురాలైన రుక్మిణి విరోధి పక్షము నుండి శరవర్షము వచ్చి ఎదు సైన్యముపై పడడం చూసింది. అప్పుడు భయంతో ఆమె కృష్ణుని వైపు చూసి తన కొరకు అంతటి సాహసం చేసినందులకు కృతజ్ఞతను వెలిబుచ్చింది. కన్నులు చంచలములు కాగా ఆమె బాధపడుతున్నట్లు కనిపించింది. అప్పుడు ఆమె మనస్సును అర్థం చేసుకున్న దేవదేవుడు ధైర్యం చెబుతూ, రుక్మిణి, భయపడు, ఎదు సైన్యము విరోధి సేనలను శీఘ్రమే నశింపజేయడం తథ్యం అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా రుక్మిణితో మాట్లాడుతున్న సమయంలో గరుడు, సంకర్షణుడు ఉన్న ఎదురువీరులందరూ శత్రురాజుల పరాక్రమాన్ని సహించలేక బాణాలతో వారి గుర్రాలను, ఏనుగులను, రథాలను నశింపజేయడం మొదలుపెట్టారు. యుద్ధము మొదలైన కొలది శత్రురాజులు, శత్రు సైన్యము తమ గజాస్వ రథాల నుండి నేలకొలసాగారు. కొలది సమయంలోనే కిరీట కుండల శోభితములైన శిరములు లక్షల సంఖ్యలో రణరంగంలో దొర్లాయి. సైనికుల బాహువులు వారి ధనుర్బాణములు గదలతో పాటుగా తెగిపడ్డాయి. భుజాల మీద భుజములు, తొడల మీద తొడలు, గుర్రముల మీద గుర్రములు గుంపులుగా పురుగుపడ్డాయి. అదేవిధముగా ఒంటెలు, ఏనుగులు, గాడిదల వంటి ఇతర జంతువులు పదాధిదళము తలలో తెగి నేలకూలారు. జరాసంధాది శత్రురాజులు తాము కృష్ణుని సేనచే పరాజితులు కావడం చూసి శిశుపాలుని కొరకు రణరంగంలో తమ సేనలను నశింపజేసుకోవడం అనుచితమని తలచారు. వాడెవడి గురించి మనం ఎందుకు చావాలని అనుకున్నారు. నిజానికి స్వయంగా శిశుపాలునే రుక్మిణిని శ్రీకృష్ణుని నుండి విడిపించడానికి యుద్ధం చేయవలసి ఉంది. కానీ అతనికి కృష్ణునితో పోరాడేంత శక్తి లేదని గమనించిన రాజులు తమ సేనలను అనవసరంగా నశింపజేసుకోవద్దని నిర్ణయించుకొని యుద్ధం నిలిపివేసి వెళ్ళిపోయారు. వాడికి లేదని మనకెందుకు, వాడే ముందుకు రావడం మీద పోరాటం చేయడానికి మనం ఎందుకు చావాలనుకుని వాళ్ళందరూ వదిలేసిపోయారు. అయినా కొందరు రాజులు మర్యాద కొరకు శిశుపాలుని దగ్గరికి వెళ్ళారు. అతడు భార్యను కోల్పోయిన వారి వలె నిరాశతో ఉండడం వారు చూశారు. అతని ముఖం ఎండిపోయి ఉంది, శక్తి నశించింది, దేహకాంతి పోయింది. అప్పుడు వారంతా అతనితో పలుకుతూ, శిశుపాల, ఈ విధంగా నీవు అధైర్యపడవు. నీవు రాజవంశానికి చెందినవాడు, వీరప్రముఖుడవు. నీ వంటి వ్యక్తికి సుఖదుఖములనే ప్రశ్నయే ఉండదు. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎన్నడూ శాశ్వతములు కావు. నీవు అధైర్యాన్ని తెచ్చుకోవలసింది. ఈ తాత్కాలికమైన ఓటమికి నిరాశపడవద్దు. నిజానికి చర్మకర్తలము మనము కాదు. తోలు బొమ్మలు బొమ్మలాడించు వారి చేతులు ఆడినట్లుగా మనం అందరము భగవంతుని సంకల్పాన్ని బట్టి నర్తిస్తున్నాం. ఆ దేవదేవుని సంకల్పంలో అనుసరించి మనకు సుఖదుఖాలు కలుగుతుంటాయి. కనుక అన్ని పరిస్థితులలో మనం సమభావాన్ని కలిగి ఉండాలి అని అన్నారు. మొదట్లో రాజులందరూ తమ విరోచిత కార్యంలో విజయం సిద్ధిస్తుందని పూర్తి ఆశతో ఉన్నప్పటికీ పరాజయం తరువాత వారు ఏవో ముఖస్థుతి మాటలతో శిశుపాలునికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు. ఆ విధంగా శిశుపాలుడు రుక్మిణిని వివాహం చేసుకోవడానికి బదులు మిత్రుల ముఖస్థుతి వాక్కులతో సంతృప్తి చెందవలసి వచ్చింది. అందుచే అతను నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి సహాయపడడానికి వచ్చిన రాజులు కూడా నిరాశకు లోనై తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. రుక్మిణి సోదరుడైన రుక్మి యొక్క ద్వేష స్వభావం వలననే ఈ పరాజయం అనే మహావిపత్తు ఏర్పడింది. తన చెల్లెలను శిశుపాలునికి ఇచ్చి వివాహం చేద్దామని ఏర్పాటు చేసిన తరువాత శ్రీకృష్ణుడు ఆమెను బలవంతంగా అపహరించడం చూసి అతడు భగ్నహృదయుడయ్యాడు. తన మిత్రుడు, బావ కాబోయిన వాడు అయిన శిశుపాలుడు ఇంటి ముఖము పట్టగానే మిక్కిలి క్రుద్ధుడైన రుక్మి తానే స్వయంగా శ్రీకృష్ణుడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. రథ, గజ, తురగ, పదాధిదళమును కూడినట్టు ఒక అక్షౌహిణీ సేనను తీసుకుని అతడు శ్రీకృష్ణుని వెంబడించే ప్రయత్నం చేశాడు. తన గొప్పతనమును చూపించడానికి అతడు రాజులతో పలుకుతూ, నా చెల్లెలు రుక్మిణిని వివాహం చేసుకునే యత్నంలో శిశుపాలునికి మీరు సహాయం చేయలేకపోయారు. కానీ శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించడం చూసి నేను ఊరుకోను. నేను అతనికి గట్టిగా బుద్ధి చెబుతాను. అందుకే ఇప్పుడు నేను అతనిని వెంబడించబోతున్నాను అని శపథం చేశాడు.
తనను గొప్ప వీరునిగా చెప్పుకుంటూ అతడు తన ప్రతిజ్ఞను కొనసాగిస్తూ యుద్ధంలో శ్రీకృష్ణుని వధించి అతని చరణను రుక్మిణిని విడిపించి తీసుకుని రాకపోతే నేను కుండిన నగరంలోనే ప్రవేశించను. ఇది నేను మీ అందరి ముందు శపథం చేస్తున్నాను. దీనిని నేను నెరవేర్చడం మీరు కళ్ళారా చూస్తారు అని గట్టిగా అన్నాడు. ఈ విధంగా ప్రగల్భాలు పలికిన రుక్మి తన రథమును ఎక్కి కృష్ణుని వెంబడించమని సారథితో పలుకుతూ, నేను అతనితో యుద్ధం చేయాలి. ఈ గోపాలుడు క్షత్రియులతోనే పోరాడేటంత గర్వితుడయ్యాడు. కానీ ఈరోజు నేను ఇతనికి మంచి గుణపాఠం చెబుతాను. నా చెల్లెలునే అపహరించేటంత సిగ్గుమాలిన తనము కలిగిన ఇతనికి నా తీక్షణమైన బాణాలతో తప్పకుండా బుద్ధి చెబుతాను అని అన్నాడు. ఈ విధముగా బుద్ధిహీనుడైన రుక్మి దేవదేవుని బలపరాక్రమాలను ఎరుగక అంబములు పలికాడు. అతడు శీఘ్రమే కృష్ణుని సమీపించి అతి మూర్ఖత్వముతో ఒక్క క్షణం నిలిచి నాతో యుద్ధం చేయి అని పదే పదే పలకసాగాడు. తరువాత అతడు విల్లుని ఎక్కుపెట్టి 3 బాణాలను కృష్ణునిపై వేగంగా ప్రయోగించాడు. ఎదుగులాంటి భ్రష్టమునర్చిన వాడని శ్రీకృష్ణుని నిందిస్తూ అతడు తన ఎదుట ఒక్క క్షణం నిలవగలిగితే గట్టిగా బుద్ధి చెబుతానని చెప్పసాగాడు. యజ్ఞహవిస్సును కాకి ఎత్తుకుపోయినట్టుగా నీవు నా చెల్లెలను అపహరించుకుపోతున్నావు. సేనాబలాన్ని చూసుకుని నీవు గర్వితుడనైనను ధర్మానుసారముగా నీవు యుద్ధం చేయలేవు. నీవు నా సోదరిని అపహరించావు. ఇప్పుడే నేను నీ గర్వాన్ని అణిచివేస్తాను. నా బాణాలతో నిన్ను నేల కూల్చేంత వరకే నా సోదరిని ఆధీనంలో ఉంటుంది సుమా అని అతడు గట్టిగా అరిచాడు. రుక్మి యొక్క చపలమైన మాటలను వినగానే శ్రీకృష్ణుడు ఒక బాణాన్ని విసిరి వాని ధనస్సును విరిచి అతడు బాణప్రయోగం చేయకుండా చేశాడు. ఒక చేష్ట 100 మాటలకు సమానం. కానీ రుక్మి వెంటనే వేరొక విలువను చేపట్టి కృష్ణునిపై 5 బాణాలను ప్రయోగించాడు. రెండవసారి తనపై దాడి చేయడం చూసిన శ్రీకృష్ణుడు వాని విల్లును తిరిగి వెళ్ళగొట్టాడు. రుక్మి 3వ ధనుస్సును పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు తిరిగి దానిని ముక్కలు చేశాడు. ఈసారి రుక్మికి బుద్ధి చెప్పడానికి అతనిపై 6 బాణాలను ప్రయోగించాడు. తర్వాత 8 బాణాలను ప్రయోగించి 4 గుర్రాలను వరదానితో రథసారథిని మిగిలిన 3 ధ్వజముతో పాటు రథాగ్ర భాగాన్ని నశింపజేశాడు. బాణాలు అయిపోగానే రుక్మి ఖడ్గము, డాలు, శూలము, పరిగా వంటి ఆయుధాలను చేపట్టడానికి యత్నించిన శ్రీకృష్ణుడు వాటిని కూడా అదే రీతిగా ధ్వంసం చేశాడు. తన యత్నాలన్నీ భంగపడేసరికి రుక్మి తన ఖడ్గాన్ని తీసుకుని మిడత అగ్ని వైపుకు ఉరికే విధంగా శ్రీకృష్ణుని వైపు కానీ దేవదేవుడు వారి ఖడ్గాన్ని ముక్కలు చేశాడు. తర్వాత అతడు తన ఖడ్గాన్ని చేపట్టి రుక్మిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. ఈసారి శ్రీకృష్ణుడు తన సోదరుడైన రుక్మిని వదలకూడని గుర్తించిన రుక్మిని భయముతో వణుకుతూ అతని పాదపద్మాలపై పడి తీవ్రమైన స్వరంతో వేడుకున్నది. రుక్మిణి కృష్ణుని పాదాలు పడుతుందన్నమాట. ఆమె తొలుత శ్రీకృష్ణుని యోగేశ్వర అని సంబోధించింది. అచింత్యమైన విభూతులలో శక్తిని కలిగి ఉన్నాడని దానికి అర్థం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు అచింత్య విభూతి శక్తి సంపన్నుడు కాగా రుక్మిణి సోదరుడు కేవలము పరిమితమైన సైనిక బలాన్ని కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణుడు అప్రమేయుడు, కానీ రుక్మి జీవితాన్ని అడుగడుగునా తోచవచ్చు. కనుక శ్రీకృష్ణుని అపరిమితమైన శక్తి ముందు రుక్మిణి తుచ్చమైన కీటకమని కూడా పోల్చలేదు. రుక్మిణి శ్రీకృష్ణుని దేవదేవుడిని కూడా సంబోధించింది. బ్రహ్మరుద్రాదులు, ఇంద్ర, చంద్ర, వరుణాదుల వంటి దేవతలు ఎందరో ఉన్నారు, కానీ శ్రీకృష్ణుడు ఈ దేవతలందరికీ దైవం. ఇక రుక్మిణి సోదరుడు సామాన్య మానవుడే కాక శ్రీకృష్ణుని ఎరుగనందున నరాధముడై కూడా ఉన్నాడు. అనగా శ్రీకృష్ణ భగవానుని అసలైన స్థితిని ఎరుగలేనట్టి మానవుడు నరాధముడే అనబడతాడు. తర్వాత రుక్మిణి ఆ దేవదేవుని మహాభుజుడా అని సంబోధించింది. ఆమె అతనిని జగత్పతి అని కూడా సంబోధించింది. దీనితో పోలిస్తే ఆమె సోదరుడు కేవలం ఒక సామాన్య రాజకుమారుడు. ఈ రకంగా రుక్మిణి తన సోదరుడి స్థితిని శ్రీకృష్ణుడితో పోల్చి చూపి తాను ఆ దేవదేవునితో జతకూడిన ఈ శుభ సమయంలో తన సోదరుని వధింపక క్షమించమని తీవ్రముగా వేడుకున్నది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆమె వనితగా తన నిజమైన స్థితిని ప్రదర్శించింది. ఇంకొకరితో వివాహం జరగబోయే సమయంలో తాను శ్రీకృష్ణుని భర్తగా పొందినందుకు ఆమె ఎంతో ఆనందంగా ఉన్నది. కానీ తన జ్యేష్ఠ సోదరుని కోల్పోయేదానిని ఆమె పొందాలనుకోలేదు. ఎంతైనా రుక్మిణికి జ్యేష్ఠ సోదరుడు మరియు అతడు తన అంచనాల ప్రకారము మంచివాడైన వ్యక్తికి సోదరుని కట్టిపెట్టాలని యోచించినట్టు వాడు. ఈ విధంగా తన సోదరుని ప్రాణాన్ని రక్షించమని శ్రీకృష్ణుని అర్థించేటప్పుడు రుక్మిణి కంపించిపోయింది. ఆతృతతో ఆమె ముఖం ఎండిపోయింది, గొంతు పూడుకుపోయింది. శరీరము కంపించడం వలన ఆభరణాలు వదులై నేలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ రకంగా ఆమె మిక్కిలి కలత చెంది నేలపై పడిపోయింది. అది చూసిన దేవదేవుడు కరుణాంతరంకుడై మూర్ఖుడైన రుక్మిణి వధించే యత్నాన్ని విడిచిపెట్టాడు. అయినా కొంత శిక్ష విధించాలని కోరినవాడై ఆ దేవదేవుడు వారిని వస్త్రఖండముతో బంధించి, వస్త్రఖండం అంటే గుడ్డపీలికతో బంధించాడు. పిదప దేశములను శిరోజాలను అక్కడక్కడ కొద్దిగా కొరికి వికృత రూపిణిగా చేసి వదిలేశాడు. శ్రీకృష్ణుడు రుక్మిణి ఈ విధంగా అవమానించే సమయంలో స్వయంగా బలరామునిచే నడుపబడిన ఎదువీరుడు కొలనులో ఏనుగు పద్మములను త్రొక్కివేసినట్లుగా రుక్మిసేనను అణిచివేశాడు.
అనగా ఏనుగు జలాశయంలో స్నానం చేసే సమయంలో కలవ పువ్వును త్రొక్కివేసినట్లుగా యదు సైన్యము రుక్మిసేనను నిర్మూలించింది. యాదవ వీరులు కృష్ణుని దగ్గరికి వచ్చి రుక్మి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు బలరాముడు తన మరదల పట్ల విశేషముగా కరుణ కలవాడయ్యాడు. ఆమెకు ఆనందము కలిగించడానికి అతడు స్వయంగా రుక్మిని బంధ విముక్తిని చేశాడు. తర్వాత రుక్మిణికి మరింత మొదమును కలిగించడానికి అతడు జ్యేష్ఠ సోదరునిగా శ్రీకృష్ణుని మందలిస్తూ, కృష్ణ, నీవు చేసిన పని ఏమాత్రము బాగుగాలేదు. ఈ రకంగా వికృతము చేయడము మన వంశమర్యాదకు విరుద్ధము కాదా? మనిషి గడ్డము, మీసాలను, జుట్టును గొరగడము అతనిని వధించడంతో సమానం. రుక్మి ఏది చేసినా ఇప్పుడు నీకు బావమరిది, మన బంధువు. ఇతనికి ఇటువంటి పరిస్థితి కలిగించడం నీకు ఏమాత్రము తగదు అని అన్నాడు. తర్వాత అతడు రుక్మిణీదేవిని సమాధానపరుస్తూ, సాధ్వి, నీ సోదరుడు వికృత రూపుడైనందుకు నీవు దుఃఖపడవద్దు. ప్రతి ఒక్కడూ తన కర్మఫలం వలననే సుఖదుఖాలను భోగిస్తాడు కదా అని అన్నాడు. ఆమె సోదరుడు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు కనుక అతని పట్ల దుఃఖించవద్దని బలరాముడు రుక్మిణితో అన్నాడు. అటువంటి సోదరుని పట్ల అమితమైన అనురాగం అసలు అవసరమే లేదు. తర్వాత బలరాముడు శ్రీకృష్ణుని వంక తిరిగి పలుకుతూ, కృష్ణ, బంధువైన వాడు ఘోరమైన తప్పిదము గావించి మృత్యుదండానికి తగినవాడే అయినప్పటికీ క్షమించాలి. ఎందుకనగా ఆ బంధువు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తప్తుడైతే అదే అతనికి మరణదండనతో సమానమవుతుంది. కనుక అతనిని చంపవలసిన అవసరం ఉండదు అని అన్నాడు. బలరాముడు తిరిగి రుక్మిణితో పలుకుతూ, మానవ సంఘంలో క్షత్రియ ధర్మం ఎంత కఠినమైనదంటే యుద్ధ నియమానుసారము ఒకడు తన సోదరునితోనే యుద్ధము చేయవలసి వస్తుందని తెలిపాడు. కనుక క్షత్రియుడు తన సోదరుని కూడా వధించడానికి చంకపోడు. రుక్మి కృష్ణుని కుటుంబ దృష్ట్యా బంధువులే అయినప్పటికీ యుద్ధములో పరస్పరము కరుణను చూపుకొనకపోవడం సబబే అని ఆ విధముగా బలరాముడు రుక్మిణీదేవికి బోధించాడు. క్షత్రియులు లౌకిక జీవన రీతికి చక్కని చిహ్నాలని శ్రీ బలరాముడు రుక్మిణికి చెప్పాడు. సంపత్తిని సాధించడం అనే మాట రాగానే క్షత్రియులు మదముతో చెలరేగుతారు. అందుకే రాజ్యము, భూమి, సంపద, స్త్రీలు, గౌరవము లేదా అధికారం కొరకు ఇరువురు క్షత్రియుల నడుమ యుద్ధము జరిగినప్పుడు వారు ఒకరినొకరు పతనము చేయాలని ప్రయత్నిస్తారు. ఎంతో మందితో శత్రుత్వాన్ని తయారు చేసుకున్న రుక్మిణి పట్ల అనురాగాన్ని చూపడం అనేది సామాన్య లౌకికునికి తగిన కార్యమని బలరాముడు రుక్మిణీదేవికి బోధించాడు. రుక్మిణీదేవి సోదరుని నైజము ఎంత మాత్రము మెచ్చుకోదగినది కాదు. అయినా ఆమె ఒక సాధారణ యువతిలాగా అతని పట్ల అనురాగంతో ఉన్నది. అతడు ఆమె సోదరుడు అవడానికి ఏమాత్రము తగడు. అయినా అతని పట్ల రుక్మిణి కనికరముతో వ్యవహరించింది. బలరాముడు ఇంకా పలుకుతూ, ఇంతేకాకుండా ఒకడు తటస్థుడు లేదా మిత్రుడు లేదా శత్రువు అనే భావన దేహాత్మ బుద్ధి కలిగిన వారికే ఉంటుంది. అటువంటి మూర్ఖులు భగవన్మాయచే మోహితులైనట్టు వారే. ఆత్మ ఏ దేహంలో ఉన్నప్పటికీ ఒకే విశుద్ధ గుణముతో ఉంటుంది. కానీ అల్పజ్ఞులే మానవులకు, జంతువులకు, పండిత బ్రాహ్మణులకు, ధనిక పేదలకు మధ్య భేదాన్ని చూపుతారు. ఈ ఉపాధులు విశుద్ధాత్మను కప్పిపుచ్చుతాయి. దేహము ఆధారముగా గాంచడి ఏ భేదములో వివిధ దారువుల దృష్టి అగ్నిలో భేదమును చూడడమే ఉంటుంది. దేహము ఆధారముగా చూసే ఆ భేదములో వివిధ దారువుల దృష్ట్యా అగ్నిలో భేదమును చూడడమే ఉంటుంది. కాష్టములు నానా రూపములో ఉన్నప్పటికీ వాటి నుండి బయలువెడలే అగ్నిలో రూపభేదము ఉండదు. అదే రీతిగా ఆకాశంలో రూప పరిణామములందు భేదము ఉండదు అని అన్నాడు. ఈ రీతిగా బలరాముడు రుక్మిణీ కృష్ణులకు నైతిక ధర్మబోధన చేసి పరిస్థితిని చక్కబరిచాడు. రుక్మిణితో అతడు మరింత మాట్లాడుతూ, ఈ దేహము భౌతిక తత్వాలను, జీవన స్థితులను, ప్రకృతి గుణాలను కలిగినదై భౌతిక జగత్తులో భాగముగా ఉన్నది. వీటితో సంపర్కము కలిగిన వాడై జీవుడు విద్యాభోగము కారణముగా ఒక దేహం నుండి వేరొక దేహానికి మారుతుంటాడు. ఈ దేహాంతర ప్రాప్తియే సంసారం అని పిలువబడుతుంది. నిజానికి ఆత్మ భౌతిక జగత్తులోని సంయోగ వియోగాలకు గురికాదు, మరదలా. అయినను సూర్యుడు సూర్యకాంతికి, కంటికి, చూపుకు, దృశ్య రూపాలకు కారణమైనట్లు ఆత్మయే ఈ భౌతిక దేహానికి కారణమైనది అని చెప్పాడు. భౌతిక జగత్తుతో జీవుని సంపర్కాన్ని అర్థం చేసుకోవడానికి సూర్యకాంతి భౌతిక జగత్తు యొక్క ఉపమానం చక్కగా సరిపోతుంది. ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు నెమ్మదిగా వేడి, వెలుతురు రోజంతా విస్తరిస్తాయి. భౌతిక తత్వాల సంయోగ వియోగాలకు సూర్యుడే కారణము కనుక అదే సమస్త ఆకారాలకు, రూపాలకు కారణమవుతుంది. కానీ సూర్యాస్తమయము కాగానే భౌతిక జగత్తుకు సూర్యునితో సంబంధము ఉండనే ఉండదు. అది అప్పటికీ ఇంకొక చోటకు వెళ్ళిపోయి ఉంటుంది. సూర్యుడు తూర్పు దిక్కు నుండి పడమరకు చేరినప్పుడు తూర్పు దిక్కులో సూర్యకాంతి వలన ఫలితములు నిలిచి ఉన్నప్పటికీ సూర్యుడు మాత్రం పడమటి దిక్కుకు వెళ్ళిపోతాడు. అదేవిధముగా జీవుడు ఒకానొక పద్ధతిలో నానా రకాలైన దేహాలను, బాంధవ్యాలను స్వీకరించినప్పటికీ లేదా తయారు చేసుకున్నప్పటికీ ప్రస్తుత దేహాన్ని విడిచి నూతన దేహాన్ని స్వీకరించగానే పాత దేహంతో చేయవలసినది ఇక ఏది ఉండదు. అదే రీతిగా అతనికి తాను స్వీకరించబోయే దేహంతో కూడా ఎటువంటి సంబంధం ఉండదు. జీవుడు సర్వదా ఈ దేహకర్మశానికి దూరంగా ఉంటాడు. బలరాముడు ఇంకా పలుకుతూ, అందుకే చంద్రునిలోని తరుగు పెరుగుదలలు చంద్రకళలకే కానీ చంద్రునికి కానట్టు దేహము యొక్క జనన మరణాలతో జీవునకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నాడు.
చంద్రుడు పెరుగుతున్నప్పుడు వృద్ధి చెందుతున్నాడని, తరుగుతున్నప్పుడు నశిస్తున్నాడని జనులు మూర్ఖముగా తలపోస్తారు. నిజానికి చంద్రునికి అట్టి దుర్గోచరము పెరుగు తరుగుదలతో ఎటువంటి సంబంధం ఉండదు. అది సర్వదా ఒకే రకంగా ఉంటుంది. బలరాముడు ఇంకా ఉపదేశించాడు. మనిషి యొక్క సంసారావస్థను స్వప్నావస్థతో పోల్చవచ్చును. నిద్రించే సమయంలో అతడు అనేకమైన అవాస్తవికమైనటువంటి సంఘటనలను కలగంటాడు. దాని ఫలితంగా అతడు అనేకమైన సుఖదుఖాలకు లోనవుతాడు. అదేవిధముగా మనిషి సంసారం అనే స్వప్నావస్థలో ఉన్నప్పుడు దేహాన్ని పొందడము, తిరిగి విడిచిపెట్టడం అనే ప్రభావాలకు లోనవుతాడు. ఈ సంసారానికి విరుద్ధమైనదే కృష్ణభక్తి భావన. ఇంకొక విధంగా చెప్పాలంటే మనిషి కృష్ణభక్తి భావన స్థితికి చేరినప్పుడు జీవిత విద్యాభావన నుండి ముక్తుడవుతాడు. ఈ ప్రకారంగా శ్రీ బలరాముడు రుక్మిణికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాడు. అతడు తిరిగి ఆమెను సంబోధిస్తూ, ఓ శుచిస్మిత, రుక్మిణి, అజ్ఞానము చేయగలిగినట్టు మిథ్యా తలంపుల చే దుఃఖించవద్దు. కేవలము మిథ్యా తలంపుల కారణంగానే మనిషి దుఃఖితుడవుతాడు. కానీ నిజ జీవిత తత్వాన్ని చర్చించినప్పుడు అతడు ఆ దుఃఖాన్ని వెంటనే తొలగించుకుంటాడు. కనుక కేవలము ఆ స్థితిలోనే నీవు ఉండవలసినది అన్నాడు. శ్రీ బలరాముని యొక్క ఉపదేశాత్మకమైన బోధనను వినగానే రుక్మిణీదేవి శాంతించింది. సోదరుడైన రుక్మిణి యొక్క పతనావస్థచే మిక్కిలి వ్యాకులపడిన తన మనస్సును ఆమె సమాధానపరుచుకుంది. ఇక రుక్మికి సంబంధించినంత వరకు అతని వాగ్దానము నెరవేరలేదు, కార్యము సిద్ధించలేదు. శ్రీకృష్ణుని ఓడించి తన చెల్లెలను విడిపించడానికి అతడు సైన్యంతో ఇంటి నుండి బయలుదేరాడు. కానీ దానికి విరుద్ధంగా అతడు తన సమస్త సైన్యాన్ని కోల్పోయాడు. పూర్తిగా పతనం చెంది దుఃఖితుడనేను అతడు తనకు రాసిపెట్టిన విధంగా జీవితాన్ని కొనసాగించగలిగాడు. కృష్ణుని వధించకుండగా, తన సోదరిని విడిపించకుండగా తాను కుండిన నగరానికి తిరిగి రానని ప్రతిజ్ఞ చేసినట్లు క్షత్రియుడైన అతనికి గుర్తుంది. కానీ అతడు అది చేయడంలో విఫలుడయ్యాడు. అందుకే అతడు నగరానికి తిరిగిపోనని కోపంతో నిశ్చయించుకొని భోజకటకం అనే చోట చిన్న కుటీరాన్ని నిర్మించుకుని శేష జీవితాన్ని అక్కడే గడిపివేయాలని ఆలోచించాడు. విరోధులను పరాజితులను చేసి రుక్మిణిని అపహరించిన శ్రీకృష్ణుడు ఆమెను ద్వారకకు తీసుకుని వచ్చి వేద విధిని అనుసరించి వివాహం చేసుకున్నాడు. రుక్మిణితో అతని వివాహం జరిగిన సందర్భముగా పురవాసులందరూ అమితానంద భరితులయ్యారు. ప్రతి ఇంటిలోనూ గొప్ప ఉత్సవాలు జరిగాయి. అతి ప్రసన్నులైన ద్వారకా పురవాసులు చక్కని వస్త్రాభరణములతో తాము అలంకరించుకుని శక్త్యానుసారము వధూవరులైన రుక్మిణి శ్రీకృష్ణులకు కానుకలను సమర్పించారు. యదుగురిలోని అన్ని గృహములు ధ్వజ పతాక పూమాలతో అలంకరించబడినాయి. ఈ సందర్భముగా ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేసి దానికి ఇరువైపులా పూర్ణ కుంభాలను ఉంచారు. అగరధూపంతో నగరమంతా సుగంధమయము చేయబడింది. రాత్రి వేళ ప్రతి భవంతి దీపాలతో అలంకరించబడింది. అట్టి వేల కొలది దీపాల కాంతి సర్వత్రా వెలువరిసింది. రుక్మిణీ కృష్ణుల వివాహ సందర్భంగా నగరమంతా ఆనందోత్సాహంతో గోచరించింది. నగరంలో ప్రతి చోట అరటి చెట్లు, పోక చెట్లు అలంకరణలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆనందమయ ఉత్సవాలలో ఈ రెండు రకాల చెట్లు పరమ మంగళకరమైనవిగా భావించబడతాయి. అదే సమయంలో వివిధ రాజ్యాలకు చెందిన రాజులను మోసుకుని వచ్చిన పలు ఏనుగుల సమూహము కూడా అక్కడ ఏర్పడింది. చిన్న చెట్లను, మొక్కలను చూడగానే వినోదముగా వాటిని సమూలముగా పెరిగివేసి అటు ఇటు విసిరివేయడం ఏనుగుల సహజ స్వభావం. ఈ సందర్భముగా సమకూడిన ఏనుగులన్నీ అరటి పోక చెట్లను చెల్లాచెదురు చేసిన చెట్లు సర్వత్రా చిందరవందరగా పడిపోయిన నగరం చక్కగానే గోచరించింది. భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పంచపాండవులు, ద్రుపదుడు, సంతర్ధనుడు, రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్మకుడు మొదలగు మిత్రరాజులందరూ అక్కడికి చేరారు. శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించిన కారణముగా ఇరు కుటుంబాల మధ్య కొంత అపార్థము నెలకొనను బలరాముడు ఇతర మహర్షులు నచ్చజెప్పగా సమ్మతించి విదర్భరాజైన భీష్మకుడు కూడా రుక్మిణి శ్రీకృష్ణుల వివాహంలో పాల్గొనడానికి వచ్చాడు. విదర్భ రాజ్యంలో కన్యాపహరణ సంఘటన అంతగా ఆనందకరం కాకపోయినప్పటికీ క్షత్రియులలో అది ఏమాత్రమూ అసాధారణం కాదు. క్షత్రియులలో నిజానికి దాదాపుగా వారి వివాహాలు అన్నింటిలోనూ కన్యాపహరణం జరుపుతూనే ఉంటుంది. ఏది ఏమైనా భీష్మకుడు మొదటి నుండి తన చక్కని కుమార్తెను కృష్ణునికి ఇవ్వాలని అనుకున్నాడు. ఏదో విధంగా మొత్తానికి అతని కోరిక నెరవేరింది. అందువలన తన జ్యేష్ఠతనయుడు యుద్ధంలో అవమానితుడైనప్పటికీ అతడు ఆనందంతో వివాహ మహోత్సవంలో పాల్గొన్నాడు. బృందావనం నుండి నందమహారాజు, బ్రజగోపాలులు వివాహంలో పాల్గొన్నారని పద్మపురాణంలో చెప్పబడింది. ఈ సందర్భంగా కురు, సృంజయ, కైకేయ, విదర్భ, కుంతి రాజ్యాలకు చెందిన రాజులందరూ విచ్చేసి ఒకరినొకరు ఆనందంతో కలుసుకున్నారు. శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించిన వృత్తాంతం గాన రూపంలో గాయకులచే సర్వత్రా కీర్తించబడింది. వివాహానికి విచ్చేసిన రాజులు, విశేషముగా వారి తనయులు శ్రీకృష్ణుని విరోచిత కార్యాలను విని చకితులయ్యారు, పరమానందభరితులయ్యారు. ఈ ప్రకారముగా అందరూ అతిథులు, ద్వారకాపురవాసులు రుక్మిణి కృష్ణుల జతకూడడం చూసి ఆనందించారు. అనగా లక్ష్మీదేవి ఇప్పుడు ఎల్లరను పోషించే భగవంతునితో జతకూడింది. ఆ విధంగా జనులందరూ పరమానందభరితులయ్యారు. శ్రీకృష్ణుడు రాజులందరినీ ఓడించి రుక్మిణిని ద్వారక కొనిపోవటాలు 10వ స్కందములోని 54వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం.
హరే కృష్ణ